ప్రైజ్ ది లార్డ్. దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, నేను ఒక వీడియో పెట్టాను. అందులో ఛత్తీస్గఢ్లో ఒక క్రైస్తవ మ్యారేజ్ అక్కడ వచ్చి కొంతమంది రిలీజియస్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా ఆ మ్యారేజ్ని డిస్టర్బ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళపైన చేయలేపడము, వాళ్ళను కొట్టడము, వాళ్ళ వాహనాలను ధ్వంసం చేయడము, పగల కొట్టడం అనేది నేను మీకు చూపెట్టాను. కానీ ఈరోజు జరిగిన మరొక సంఘటన సేమ్ అదే మ్యారేజ్, అదే కుటుంబం. పెళ్ళి అయిపోయింది. ఇంకా వాళ్ళందరూ ఎక్కడికక్కడ వస్తువులను మ్యారేజ్కి టెంట్ ఐటమ్స్, అదేవిధంగా ఫుడ్ ఐటమ్స్, దానికి కావాల్సిన పాత్రలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ రిటర్న్ ఇచ్చే సమయంలో మరొక్కసారి ఈ ముఠా అనేది తిరిగి వచ్చి అక్కడ ఉన్న క్రైస్తవులను ఎంత దారుణంగా కొట్టారంటే ఒకరికి తల పగిలిపోయింది, ఇంకొకరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. భయంకరంగా కొట్టారండి. కొట్టడమే కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని పోలీస్ వాళ్ళకు చెప్తే పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకోము అని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. మేము ఎఫ్ఐఆర్ తీసుకోము, మా రూల్స్ ఒప్పుకోదని చెప్తున్నారంట. ఎవరైతే గొడవ చేశారో, ఎవరైతే కార్లను ధ్వంసం చేశారో, ఎవరైతే కార్ను విరగొట్టారో, అక్కడ ఉన్న క్రైస్తవులను కొట్టారో, ఆ పెళ్ళిని డిస్టర్బ్ చేశారో వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసి వీళ్ళ మీద కేసు వేయడం అనేది జరిగింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పోలీస్ వాళ్ళు కౌంటర్గా ఎఫ్ఐఆర్ మాత్రమే తీసుకుంటామని చెప్పి అప్పుడు వీళ్ళ దగ్గర నుండి ఎఫ్ఐఆర్ అనేది రాపేయడం అనేది జరిగింది. ఆలోచించండి, ఛత్తీస్గఢ్లో క్రైస్తవుల పైన ఏ విధంగా ప్రభుత్వము కసి సాధిస్తుందో, పగ సాధిస్తుందో. అక్కడ ఉన్న ప్రజలను వదిలేశారండి. మీరు క్రైస్తవులను ఏం చేస్తారో పర్వాలేదు, ప్రభుత్వం సపోర్ట్ చెయ్యదు, పోలీస్ వాళ్ళు సపోర్ట్ చెయ్యరు, ఎవ్వరు సపోర్ట్ చెయ్యరు, మీ పని మీరు చేసుకోండి అని చెప్పినట్టు అక్కడ గవర్నమెంట్ అనేది ఫ్రీగా వదిలేసినట్టు కనిపిస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే మత మార్పిడి కేసు మీద క్రైస్తవులను ఎంతో దారుణంగా హింసిస్తున్నారు ఆ ప్రాంతంలో. ఇప్పుడు పెళ్ళిళ్ళు దూరి, బర్త్డే ఫంక్షన్స్లో దూరి, ఇంట్లో ప్రార్థన చేస్తున్న సమయంలో అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళి కూడా వీళ్ళు గొడవ చేసిన, వాళ్ళను కొట్టిన, కడుపుతున్న ఆడవాళ్ళను తన్నిన ప్రభుత్వం ఎలాంటి సపోర్ట్ అనేది ఇవ్వలేకపోతుందండి. ఇంకా మీరు ఆలోచించుకోండి, ఛత్తీస్గఢ్లో ఎంత దారుణమైన పరిస్థితి ఉందో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ఒకటే కారణం, బీ అలర్ట్. మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.